సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచున్నాడు. యోబు గ్రంథము ఒక విజ్ఞాన శాస్త్రం. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక సూచన మాటలు యోబుగా తెలియజేస్తున్నారు. ఆయన ప్రతి వానికి నడకలను కనిపెట్టువాడు. ఈ దిన లేదా నేటి యొక్క క్రైస్తవ్యం ఎలాగుందంటే వారి క్రియలు ఎలాగున్నా దేవుడు దీవించాలని అలాంటి బోధలు కూడా మనకు వినబడుతున్నాయి. కానీ ప్రియ కుమార్తె మనం గ్రహించవలసినది తెలుసా, మన క్రియలను ఆయన జాగ్రత్తగా కనిపెడుతున్నాడు. మన నడవడిక ఆయన చూస్తున్నాడు. ఏ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. చాలాసార్లు మన పరిశుద్ధులం కాకుండానే దేవుని యొక్క దీవెన కావాలని, అందుకే ఆయన ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది. కారణం ఏమిటి అంటే ఆయనకు మనము శుభ్రపరచబడాలి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడిక మెరుగుపడాలి. ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి. అలాగుంటేనే ఆయన మనం దీవించగలడు. ఈ దిన నువ్వు ఎంతో శ్రమతో ఉన్నావు, ఎంతో దుఃఖంతో బాధపడుతున్నావు, నీ కాడి మాపులు విడుదల కాలేదని దిగులు చెందుతున్నావేమో. ప్రియ కుమార్తె గ్రహించు, నువ్వు పరిశుద్ధపరచుకో. మన ప్రభుని అడుగుదాం, అయ్యా నా ప్రతి అతిక్రమలను, నా ప్రతి ఒక్క వ్యతిరేకతలను తీసివేసి నన్ను సంరక్షించండి. నీ కృపలో భద్రపరిచి అడుగు. ఎప్పుడైతే ఆయన మనం పరిశుద్ధపరుస్తాడో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం స్పష్టంగా చూడగలవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి నీ బిడ్డలేని వారిను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. నీ కృపాక్షమలతో నింపి బలపరచుకోండి. వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక సిద్ధింపచేసి నీ కృపాక్షమలతో నింపి నీ సమృద్ధిపరచండి. అయినా వారి పట్ల ఇలాంటి ఉద్దేశం ఉందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చబడుతున్న దేవానికి ఉన్నాను. అనే యొక్క దినాన ప్రభా నిజమే మన అడుగులను చూసే దేవుడు మమ్మల్ని శుద్ధీకరించండి, పరిశుద్ధపరిచి నీకు ఇష్టమైన పాత్రలుగా మలిచి ఆస్వాదించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. మనం శుద్ధిపరచుకుందాం. దేవుడికి గొప్పగా దీవించును గాక. ఆమేన్.